కోనసీమ జిల్లా అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్లో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ భవిష్యత్తు ప్రణాళిక కోసం టెక్నికల్ అప్గ్రేడేషన్ కొరకు నిపుణుల అభిప్రాయం అభివృద్ధి సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా రైతులు వర్షాల వల్ల నష్టపోకుండా ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు గోదాంలను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. 6,63,000 టన్నులు పంట ఇక్కడ ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ 6,63,000 టన్నుల్లో కనీసం 6,50,000 టన్నులు ఈ జిల్లా టార్గెట్గా నిర్ణయించాలని, ఆ 6,50,000 టన్నులు నిర్ణయించినప్పుడు మా మిల్లింగ్ కెపాసిటీ కూడా ఈ 6,50,000 కూడా మేము మార్చి లోపల కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి సభాముఖంగా మీ ద్వారా హామీ ఇస్తా ఉన్నాం. అలాగే మా సోదరులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి భిన్నత్వంలో ఏకత్వం పెద్ద ఇబ్బందులు లేవు, అందరూ ఒకటే, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అందరు రైస్ మిల్లర్స్ అందరూ కానీ ఇటు రైతాంగానికి ముఖ్యంగా ఉపయోగపడాలని, అలాగే 7 ఎక్స్పోర్ట్లు కూడా ఓపెన్ అయినాయి కాబట్టి ఎంఎస్పీ కంటే కూడా మేలైన రేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు నారాయణ మనోహర్ గారు కానీ మాకు 5 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన డబ్బుల్ని ఈ డ్రైయేజ్ రూపంలో 2019, 20, 21 డబ్బులు కూడా ఈ సందర్భంగా 2-3 రోజుల్లో మాకు ఏర్పాటు చేసినందుకు సమాముఖంగా మీ అందరికీ కూడా మీ ద్వారా వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. ఇటు రైతాంగానికి రైస్ మిల్లర్లకి మధ్యలో ఫస్ట్ గవర్నమెంట్ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రైతుల సమస్యలు, రైస్ మిల్లర్ల సమస్యలు రెండు పక్షాల్లో కూడా ఇబ్బంది లేకుండా కూడా ఈ ప్రొక్యూర్మెంట్ జరగాలని, ఈ ప్రొక్యూర్మెంట్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర రైస్ మిల్లర్ సంఘం కూడా ఎక్కడా కూడా రైతులను దోపిడీ చేశారనే మాట ముందు రాదని, అలాగే ఈ పీడిఎస్ ఎవరైతే ఈ పీడిఎస్ బియ్యం కొంటున్నారో వాళ్ళు కూడా చాలా తీవ్రంగా కూడా రాష్ట్ర సంఘం నిర్మూలించడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వ సహకారంతో.